నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ, ఆస్థాన సిద్ధాంతి, అలాగే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ. గురువు గారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ముందుగా ఈ వారం మేష రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి చూద్దాం. తప్పనిసరిగా ఈ వారము మేషరాశి వారికి గతములో కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి మిత్రులను కలుసుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. తర్వాత నూతన కార్యాలకి చేపట్టేటటువంటి అవకాశాలు వీరికి మెండుగా ఉన్నాయి. అదేవిధంగా వాటికి శ్రీకారం చుడతారు. అవి నెరవేరేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వీరికి స్త్రీ మూలకముగా తల్లి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, సోదరి కావచ్చు, వీళ్ళలో ఎవరైనా సరే స్త్రీ మూలకంగా వీరికి ఈ వారం బాగా కలిసి వస్తుంది. అది బయటవారి కావచ్చు, సోదరి సమానులు ఎవరైనా కావచ్చు, తల్లి సమానులు కావచ్చు. వారి మూలకంగా కొంత వీరికి వారి సూచనను పాటించటం వల్ల కానివ్వండి, వారి యొక్క ఆశీస్సుల వల్ల కానివ్వండి, వీరికి కొంత చేసేటటువంటి కార్యక్రమాలలో వారి యొక్క వీటిని సూచనల్ని పాటించడం చేత వీరికి కొంత అనుకూలంగా మంచి జరిగేటటువంటి అవకాశాలు వీరికి గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం అంతా వీరికి చక్కగా బాగా ఉన్నది. ఎటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. నిత్యము వారు ఏ దైవారాధన చేస్తూ ఉంటారో ఆ దైవారాధనని వారు ఆచరించితే సరిపోతుంది. విశేషంగా ఏమీ అక్కర్లేదు. ఎటువంటి పరిహారాలు పాటించిన అవసరం లేదు అంటే అదృష్టవంతుడే. ఎందుకంటే వీరు చేసుకున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల ఈ వారంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క వారం మంచి, ఒక్కొక్క వారం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అందువల్ల మంచి ఫలితాలు కలిగినని పొంగిపోవాల్సిన అవసరం లేదు. చెడు ఫలితాలు కలిగేటటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా మనం మంచిగా మార్చుకొని సుఖంగా జీవనం సాగించేటటువంటి దానికి ఎన్నో మంచి పరిహారాలు ఉన్నాయి. మనము పెద్దల యొక్క సూచనలు పాటిస్తే చాలు. తప్పనిసరిగా వీరు అదే చేస్తున్నారు కాబట్టి రాశి వారికి అవసరం లేదని చెప్తున్నాను. గురుగారు, తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది, వీరు కూడా ఏమైనా పరిహారాలు పాటించాలా? వృషభ రాశి వారు, ఈ రాశి వారికి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా కొంత అనుకూలించి వీరికి అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అవగాహన లోపం కొంచెం కనబడుతుంది. ఆ స్థానం కొంచెం సఖ్యత లోపించి ఇద్దరి మధ్య కొంత వ్యత్యాసము, భేదము కనబడి సమస్యలకు లోనై ఇద్దరు ఆలోచన చేసే అవకాశం కనబడుతున్నది. దీనివల్ల వీళ్ళిద్దరూ సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతమందికి ఆలోచన వల్ల కొంత సమస్యను ఏర్పడే అవకాశం ఉన్నది. వీరు నాగదేవతని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధనని, నియమాన్ని కనుక పాటించినట్లయితే ప్రతి మాసంలో వచ్చేటటువంటి 4 మంగళవారాలు కానివ్వండి, లేదా నెలలో వచ్చే ఒక కృత్తికా నక్షత్రం రోజు కానివ్వండి, లేదా నెలలో వచ్చే మాసంలో వచ్చేటటువంటి 2 షష్ఠి తిథి రోజున కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉపవాస దీక్షను కనుక చేపట్టి స్వామివారి యొక్క నియమాలను పాటిస్తూ స్వామివారి అష్టోత్తరం చదువుకోవటం కానివ్వండి, అవకాశం శక్తి ఉన్నట్లయితే దేవాలయానికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అభిషేకాదులు చేసుకున్నట్లయితే సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు పెద్దవి కాకుండా నివారించబడి అన్యోన్యమైనటువంటి దాంపత్యం కలిగి సుఖజీవనం చేసేటటువంటి, సంతోషంతో ఉండేటటువంటి అవకాశం ఈ వారం ఇచ్చినట్లయితే ఎంతైనా ఉన్నది. ఉపశమనం తప్పనిసరిగా వీటి వల్ల జరుగుతుంది. గురుగారు, అయితే ఈ వారం, గత వారం, అంతకు ముందు వారం కూడా మీరు చెబుతున్న ఈ రాశుల్లో పరిహారాల్లో కూడా తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామిని పఠించాలి, లేకపోతే దుర్గాదేవి,
లేకపోతే ఆంజనేయ స్వామి అని చెప్తూ ఉంటారు కదా, ఎందుకు అంటే వీళ్ళల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటారు? ఒక్కొక్క దేవత ఒక్కొక్క వీటిని అనుగ్రహించేటటువంటి కొంతమందికి ఉన్నటువంటి స్థానాలు, వాటి యొక్క నక్షత్రాలు, రాశికి సంబంధించిన అధిపతులుగా ఉంటూ ఉంటారు. అందుచేత వారు ఆ రాశి వారు ఆ దేవతని, అంటే ఇతర దేవతలను ఆరాధన చేస్తే రాదా అని కాదు. అంటే కొంతమంది లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారనుకోండి. ఉదాహరణకి చెప్తున్నాను, లక్ష్మీదేవి ధనం ఇచ్చేసింది, కానీ ఇంట్లో పెట్టాం ₹1,00,00,000. ఆ ధనము రేపొద్దుటికి లేదు, ఇవ్వటం వరకే నువ్వు అడిగావు, అమ్మవారు ఇచ్చింది. కానీ అది చేయాల్సిన ఎవరు? దుర్గా. అంటే కర్త కర్మ క్రియ ఏ విధంగానో అందువల్ల ఈ విధంగా ఆధారపడి ఉంటూ ఉంటుంది. అందువల్ల ప్రతి దేవతలు నువ్వు ఏమడిగావు, లక్ష్మీ దగ్గర కూడా ధనాన్ని దొంగిలించకుండా చూసేటటువంటి తత్వం ఉన్నది. అంటే ప్రతి దేవతలో, అమ్మవారిలో 3 శక్తులు కలిగి ఉంటాయి. కాబట్టి ఆ 3 రూపాలుగా చెప్పాలి. శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి అని నమస్కారం చేయాలి. అదేవిధంగా దుర్గాదేవి దగ్గర పోయిన దేవాలయానికి వెళ్ళినా కూడా 3 చెప్పాలి. ఈ 3 అంటే త్రిశక్తి 3 రూపాలను కలిగి ఉంటుంది, 3 రూపములు కలిగి ఏకరూపంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఒక రూపానికి సంబంధించిన విషయాన్నే నువ్వు అడిగావు కాబట్టి నీకు అదే ఇచ్చింది, ధనం ఇచ్చింది. కాబట్టి ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశికి ఆ అధిష్టాన దేవత వాళ్ళ నక్షత్రానికి సంబంధించిన వాటిని బట్టి ఆయా దేవతలు ఆ దేవతకు సంబంధించిన ఆ విషయానికి సంబంధించిన లోపం కనుక అది ఆ దేవతను సూచన చేయడం జరిగింది. చాలా చక్కగా వివరించారు. తదుపరి మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా వీరు కేవలం ఇతరుల కోసమే జన్మించారా అన్నట్లుగా ఉంటుంది ఈ వారం. అంటే వీరి నుండి ఇతరులు ఎక్కువగా లబ్ధి పొందుతారు. వీరు పొందే లబ్ధి కంటే కూడా ఇతరులు ఎక్కువగా వీరి నుండి లబ్ధి పొందే అవకాశం ఉంది. వీరి చేతుల మీదుగా తీసుకున్నటువంటి, రాశి వారి చేతుల మీదుగా తీసుకునేటటువంటి ఏదైనా సరే ఫలిస్తుంటుంది. అది 1కి 2 అయ్యేటటువంటి అవకాశాలు, సూచనలు కనబడుతున్నాయి. వీరికి సంఘములో గౌరవం పొందుతారు, వీరి మాటకి విలువ ఉంటుంది, వీరికి కీర్తి ప్రతిష్టలు చక్కగా ఉంటాయి. ప్రతి వ్యక్తి ఉన్నటువంటి ప్రాంతంలోనే అందరూ కూడా గౌరవింపబడే విధంగా వీరు ప్రవర్తన చేస్తూ ఉంటారు. అదేవిధంగా మానసికంగా ఆనందంగా ఉంటారు. కుటుంబంలో సభ్యులతో సుఖంగా వీళ్ళు గడుపుతూ ఉంటారు ఆనందంగా. చక్కగా ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కగా చాలా చాలా బాగా ఉంది. వీరు విశేషమైనటువంటి పూజలు, పరిహారాలు ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు. నిత్యం చేసుకునేటువంటి దేవతారాధన ఆచరించినట్లయితే సరిపోతుంది. పెద్దల యొక్క ఆశీస్సులు వీరికి మెండుగా ఉండే ఈ వారం అంతా కూడా. తదుపరి కర్కాటక రాశి వారి గురించి తెలియజేస్తారా? కర్కాటక రాశి, ఈ రాశి వారు గృహములలో మార్పులు చేస్తారు. అంటే జీర్ణగృహం అంటే పాత గృహాలని కొంత మోడరేట్ చేసేటటువంటి విషయాల్లో కావచ్చు, మార్పులు కావచ్చు, లేదా ఆ గృహాన్ని వదిలి ఇంకొక గృహాన్ని వెళ్ళటం కానీ, ఇంకొక కొత్తగా గృహాన్ని కొనుగోలు క్రయం చేసి అందులో మారటం కానీ జరిగేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. దూరపు బంధువుల యొక్క సమాగమం జరుగుతుంది. అంటే ఒక దాదాపు 10-20 సంవత్సరాల నుంచి బంధువులతో కలైనటువంటి దూరపు బంధువులు వచ్చి కలిసి వాళ్ళతో పాలు పంచుకొని సంతోషించేటటువంటి శుభ పరిణామాలు ఈ వారం వీరికి ఎదురు చూస్తూ ఉన్నాయి, జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార లావాదేవీల్లో కొంత ఒడిదుడుకులు పడేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. విష్ణు కలో వెంకటనాయక, ఆ కలి దైవమైనటువంటి వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం కనుక దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహం చేత వీరికి కొంత ఉపశమనం కలిగి ఆ వృత్తి వ్యాపారంలో ఆ ఒడిదుడుకులనేవి తగ్గి చక్కగా ఈ వారం అంతా కూడా మంచి శుభ ఫలితాలని అందుకునేటటువంటి అవకాశాలు చక్కగా గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి. తదుపరి సింహ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? గతములో ఈ రాశి వారికి గతములో నెరవేరకుండా నిలిచిపోయినటువంటి కార్యాలన్నీ కూడా కొంత రూపుదాల్చుకొని అది
ముందుకు జరిగి కొంత మేరకు కొన్ని కార్యాలు నెరవేరేటటువంటి సూచనలు కనబడుతున్నాయి ఈ రాశి వారులకు. ఆర్థిక వ్యవహారంలో కొంత ఒడిదుడుకులు ఉంటాయి. కొంతగా ఆర్థిక మాంధవ్యం మాత్రం వీరికి గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా వ్యాపార లావాదేవీలు కొంతమేరకు అనుకూలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధులు, చిన్నపాటి సమస్యలు వీరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. సమయానికి పాలన వహించి ఆహారాన్ని తీసుకోవటం వీరికి చాలా ముఖ్యము. ముష్టాన్న భోజనం వీరికి పనికిరాదు. తప్పనిసరిగా వీరు సమయపాలని ఆచరిస్తూ టయానికి ఆహారాన్ని తీసుకొని నియమాలు పాటించినట్లయితే ఆరోగ్య బారి నుండి వీరు కొంతవరకు రోగ నివారణ నుంచి తప్పించుకునే రోగాలకు సంబంధించిన విషయాలు తప్పించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారు కూడా అంతకు ముందు మీరు గత వారం చెప్పినట్టుగా పరిహారాలు కొంతవరకైనా పాటిస్తే కొంచెం అవకాశాలు తప్పనిసరిగా. తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కన్యా రాశి ఈ రాశి వారులకు తరచూ కోపము, చిన్న పెద్ద వ్యత్యాసము, తారతమ్యాన్ని గ్రహించకపోవటం, అది లోపించి అందరి మీద విసుగు తెచ్చుకోవటం, ఫాల్స్ నిర్ణయాలు అంటే మంచి నిర్ణయాలు తీసుకోలేకపోవటం, మంచి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి పెద్దల యొక్క నిర్ణయాలను తిరస్కరించేటటువంటి తత్వాన్ని కలిగి ఉండటం, వీటి వల్ల వీరికి ఈ వారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వీరికి ధైర్యం లోపిస్తుంది. చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల్లో పనుల్లో ఒత్తిడి చేత కొంత ఈ మానసిక అశాంతికి గురయ్యి కుటుంబంలో సఖ్యతగా తృప్తిగా సుఖంగా జీవనము చేయలేనటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి వీరికి రాహువు సంబంధించినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధనని, అదేవిధంగా గణపతి ఆరాధనని కనుక చేసినట్లయితే, సంకటహర చతుర్థి రోజు వ్రతాన్ని పాటించినట్లయితే ఇటువంటి ఆటంకాల నుంచి కొంత తొలగిపోయి కొంత ఉపశమనం, శరీరానికి ఉపశమనం కలిగి మానసిక అశాంతి తొలగిపోయి ప్రశాంతత ఏర్పడి కొంత మేరకు ఉత్సాహవంతులుగా ఉండే అవకాశం కనబడుతుంది. కానీ అన్ని రాశుల వారికి ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది, పరిహారాలు ఉంటూనే ఉంటాయి. ఎవరో ఏ ఒక్క రాశి వారికో ఇలాంటివేమీ కనిపించవు. మీరు చెప్పినట్టు అంతకు ముందు వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అన్నట్టు. అవును, అందుకే ప్రతి నెలలో కూడా ముహూర్తాలు ప్రతిరోజు ఉండేంటి 12 ముహూర్తాలు, 12లో కూడా కొన్ని 1-2 ముహూర్తాలే మంచిగా ఉంటాయి. అదేవిధంగా రాసుల్లో కూడా వారంలో ఈ వారంలో ఈ గ్రహము, ఈ చంద్రుడు, ఇక్కడ ఉండే స్థానాలు, వాటి యొక్క వాల్యూస్ని బట్టి వారికి కలుగజేసే శుభాశుభాలని తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తత్సంబంధంగా తెలియజేయడం అవుతుంది. అందువల్ల ఈ వారం ఇలా ఉందని సరిగా లేనటువంటి వారు ఇక నాకు ఈ నెలంతా అలా ఉంటుందనే భావన ఎవరికి వలదు. వచ్చే తదుపరి వారంలో వీరికి సక్రమంగా ఉండవచ్చు. అది అప్పుడు చూసుకుందాం. తదుపరి తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? వారు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? తులారాశి వారు ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మంచి చెడులు 2 సమపాలల్లో కనబడుతూ ఉన్నాయి. వినోదాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. అదేవిధంగా కొంత శారీరక శ్రమ, ఒక పనికి 4-5 సార్లు తిరిగితే కానీ ఆ పని నెరవేరేటటువంటి అవకాశాలు గోచరించట్లేదు. ఒక్కొక్కసారి ఆ పని నెరవేరకపోవచ్చు, నెరవేరినా కూడా అసంతృప్తికరంగా ఉండేటటువంటి అవకాశాలు కలిగి చేయబెట్టిన కార్యాన్ని నెరవేరేటటువంటి తత్వాన్ని కూడా కొంత అసహనానికి వీరు గురయ్యేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా కార్యదక్షత ఉన్నా కూడా కొంత వీరికి అయిష్టత కలుగుతుంది. కార్యం రూపుదాల్చేటటువంటి సమయానికి చేయలేక అంటే ఫస్ట్లో చేయాలనేటువంటి తపన ఉంటుంది కార్యం మీద. అది రేపుతోటి కంప్లీట్ అవుతుంది అనగానే అప్పుడు దాని మీద ఉన్నటువంటి దక్షత, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఆ పరంగా చేయవలసిన కార్యం నిర్వీర్యం అయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది.
అక్కడ దాకా ఇటుగుడి వచ్చారు కాబట్టి ఆ కొంచెం కూడా సహనం వహించినట్లయితే వీరికి కార్యం రూపుదాల్చుకొని అంతా కూడా సుఖమయంగా ఉండేటువంటి అవకాశాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా కార్యాలన్నీ కూడా తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈ వారం నూతన కార్యక్రమాలు కొన్ని చేపట్టేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వీరికి. గత సమస్యలు, గతంలో వీరు కొన్ని సమస్యలతో ఉన్నారు. ఆ సమస్యల నుంచి బయటపడి ఈ వారంలో వాటికి ఒక పరిష్కారము లభిస్తుంది. అంతే, వాటికి ఒక పరిష్కారం లభిస్తుంది. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు మాత్రం కొంత ఇబ్బంది పెట్టేటటువంటి సూచనలు ఉన్నాయి. వీటికి ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. జాగ్రత్తగా సమయానికి భోజనం తీసుకోవటం, ఆహారాన్ని తీసుకోవటం అనేటటువంటిది చాలా చాలా అవసరము. దాని నుంచి కొంత అవి తగ్గించుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి విషయంని కూడా ఆచితూచి అడుగు వేయటం అనేటటువంటిది ఎంతో అవసరమైనటువంటిది ఈ రాశి వారికి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలా బాగుంటుంది. నిత్యము వారు చేసుకునే దైవారాధన ఏదైతే ఉందో ఆ దైవారాధనని వారు ఆచరించుకున్నట్లయితే సఫలీకృతలు. అంటే వీరికి ప్రత్యేకంగా ఈ దైవారాధన అనేది అవసరం లేదు. ప్రత్యేక దైవారాధన, ఇష్టదైవం అనేది ఒకటి ఉంటుంది కనుక ఆ దైవాన్ని కొంచెం అదనంగా చేసుకున్నట్లయితే ఒక 10 నిమిషాలు చేసిన ఇంకొక 10 నిమిషాలు అదనంగా చేసుకున్నట్లయితే అదే సరిపోతుంది. తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? పాటించవలసిన నియమాలు ఏంటి? ధనుసు రాశి వారికి గతంలో కొంచెం ఆరోగ్య సమస్య అనేటటువంటిది నుంచి బయటపడి అది ఇప్పుడు ఉపశమనం కలిగి ఆరోగ్యం తేలికగా ఉండేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి వారికి. అదేవిధంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల వీరికి సుఖము కలిగేటటువంటి అవకాశం కూడా ఉన్నది. గతంలో మాట విననటువంటి పుత్రులు కూడా ఈ వారం అంతా కూడా మాటలు విని వారి యొక్క అడుగుజాడల్లో నడిచేటటువంటి సూచనలు కనబడతాయి. అదేవిధంగా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు కూడా. అంతేకాకుండా గతంలో నిలిచిపోయిన పనులు కొన్ని ఉన్నాయి, వాటినన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. కొత్తవి ఏవి ప్రారంభించరు, కానీ గతంలో నిలిచిపోయిన పనులు మాత్రమే పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది. నిత్యం వారు చేసుకునే దైవారాధన పూజలు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగా ఆచరించుకుంటే సరిపోతుంది. తదుపరి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా? పరిహారాలు ఏమైనా ఉన్నాయా? మకర రాశి వారు, ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా ఈ వారంలో జరగబోయేటటువంటి కార్యక్రమంలో పనులలో భాగంగా వీరికి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు లాభిస్తాయి. గతంలో వీరికి ఉన్నటువంటి స్థలాలు కానీ పొలాలు కానీ వాళ్ళు అమ్మదలిచినచో అవి అమ్మకానికి పోకుండా ఉన్నటువంటివి ఏమన్నా ఉన్నట్లయితే, లేదా ఇంకేదైనటువంటి వాటికి సంబంధించినటువంటి రావాల్సినటువంటివి గతంలో అమ్మిన వాటికి ధనము రావాల్సి ఉన్నట్లయితే అది ఈ వారంలో వచ్చి వారు తత్సంబంధంగా వారు లబ్ధి పొంది వ్యవహారం నుంచి ఆ భూ సంబంధమైన వ్యవహారాల నుంచి చిక్కుముడులు ఏమైనా ఉన్నట్లయితే బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా సంతానంగా సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా కుటుంబం అంతా కూడా ఈ వారం అంతా ఈ రాశి వారులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అందరూ చక్కగా శుభ ఫలితాలని ఎక్కువగా చవిచూస్తారు. ఈ వారి రాశులు కూడా వీరు ప్రత్యేకమైనటువంటి దైవారాధనలు ఏమీ అవసరం లేదు, చేయవలసిన అవసరం లేదు. చేసేటటువంటి వారికి శక్తి ఉంటే చేసుకోవచ్చు, అది వేరే విషయము. నిత్యము వారు చేసుకునేటటువంటి దైవారాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగా ఆచరించుకోవచ్చు. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో వాళ్ళు బయలుదేరి వెళ్ళినట్లయితే కార్యరూపానికి దాల్చుకునే కార్యక్రమానికి వెళ్ళే ముందు సరిపోతుంది. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి
ఈ రాశి వారికి ఉన్నటువంటి భార్యాభర్తలకు మధ్య కొంత అవగాహన లోపము చేత వారిద్దరి మధ్య దాంపత్యం మధ్య పరస్పర వైషమ్యము సమస్యలు కొద్దిపాటి కలిగేటటువంటి సూచనలు కలుగుతూ ఉన్నాయి వీరికి. వాటికి తోడుగా ఆర్థిక మాందవ్యం ఏర్పడటం, అనుకున్న సమయానికి ధనము చేతికి అందకపోవటం, అదేవిధంగా కార్యాల నిమిత్తమై అనవసరమైనటువంటి కార్యాలు అంటే కార్యాల నిమిత్తం ధనాన్ని అధికంగా వెచ్చించటం. అంటే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట 15 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టడం, ఇటువంటి పరిస్థితి కలగటం, ఇటువంటి సందర్భాలు వీరికి ఏర్పడతాయి. దీనివల్ల అసహనం చెందటం, ప్రభుత్వ పరంగా వీరికి ఇబ్బందులు కలగటం ప్రభుత్వం నుంచి. కాబట్టి వీరందరికీ కూడా కొంత విశేషముగా పరిహారాలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. శనికి తైలాభిషేకం చేసుకొని, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి కూడా తైలాభిషేకం చేసినట్లయితే మంచి కలుగుతుంది. ఈ ప్రతి శనివారం చేసినట్లయితే తైలాభిషేకం చేసినట్లయితే కొంత వీరికి ఉపశమనం కలుగుతుంది. శనికి సంబంధించినటువంటి దానాదులు ఏవైనా కానీ ఇచ్చినట్లయితే సరిపోతుంది. చాలామంది శనికి దానం అనగానే వస్త్రము ఇదని చెప్పగానే కొంతమంది ఇంత రిబ్బన్ ముక్క ఇనప మేకు ఇస్తున్నారు. ఎప్పుడూ కూడా మన దోషం కర్మ పోవాలి అంటే మనం ఇచ్చేటటువంటిది ఎదుటివాడికి ఉపయోగపడాలి. అది దానం తీసుకున్నటువంటి వారికి. అందువల్ల చక్కగా ఒక మంచి టవల్ తీసుకున్నారనుకోండి, ఎంతో ఖరీదు చేయదు, ఓ 50 రూపాయలు లేదా 100 రూపాయలు అవుతుంది. అదేవిధంగా స్టీల్ గ్లాసులు 2 కానీ 2 చెంచాలు కానివ్వండి, స్టీల్ ప్లేట్లు కానీ కప్పులు కానీ ఇచ్చినట్లు ఉపయోగపడతాయి. ఎప్పుడూ కూడా మనకి ఫలితం రావాలంటే మనం ఇచ్చినటువంటి దానికి అక్కడ చర్య ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఇక్కడ మనకు చర్య ప్రారంభమవుతుంది, కర్మ పోయి. ఇది ముఖ్యంగా గ్రహించాలి. అటువంటిదిగా చేసినట్లయితే వీరికి పరిహారాలు చేసుకున్నట్లయితే దీని నుంచి బయటపడే అవకాశాలు కలుగుతాయి. చివరిగా మీన రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని శుభములు, అక్కడక్కడ మధ్యలో కొంత కార్యాలకి భంగం కలిగేటటువంటి అవకాశం, కొన్ని అవమానాలు చవిచూసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొంత వీరి యొక్క అవగాహన రాహిత్యం వల్ల కలతలు, ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎదుటివారు చెప్పిన విషయంలో వారికి విన్నది చెప్పినది కాకుండా వేరే విధంగా దాన్ని అర్థం చేసుకొని దానిని ఇతర చోట ప్రయోగించటం వలన కొంత పరస్పర వైషమ్యం ఏర్పడి కలత చెంది ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు, ఎప్పుడూ మాట పడిన వారికి కూడా మాట పడేటటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. మాట పట్టింపు గత వారంలో చెప్పుకున్నాము. వీరికి లగ్నంలో రాహు ఉంటారు కాబట్టి మిస్అండర్స్టాండింగ్ అన్నాం, ఇక్కడ కూడా అదే గోచరిస్తూ ఉన్నది. కాబట్టి పట్టుదల, నాదే నిజము, నువ్వు చెప్పటమే తప్పు చెప్పావు, నేను సక్రమంగానే విన్నాను అనేటటువంటి మూఢ రూఢితో వాదిస్తారే తప్ప నిజాన్ని గ్రహించేటటువంటి స్థితిలో వారు ఉండరు. మాయ అనేటువంటి ఒక భ్రాంతిలో ఉండటం వల్ల. కాబట్టి వీరికి దుర్గా సప్తస్థితి చెంది పారాయణం గనక తప్పనిసరిగా అవసరం. 9 పారాయణాలు చేసినట్లయితే వీరికి ఇటువంటి భ్రాంతి నుంచి వైదొలిగి కొంత మంచి గ్రహించి శుభ ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అంటే ఇంట్లో మనం ఆ పారాయణం చేసుకోవాలంటారు, దుర్గా చేయించుకోవాలి, బ్రాహ్మణుని పిలుచుకొని. దీనికి ఉపదేశము ఇవన్నీ ఉంటాయి కనుక కొన్ని మూల మంత్రాలు, వాటిని ఆ మంత్రాన్ని అనుష్ఠించిన వారి చేత చేసుకోవటమే శుభం చేకూరుతుంది. అది లేదా అందులో ఉన్నటువంటిది శ్లోకాలు ఉన్నాయి, చండీ సప్తశతిలో, వాటిలో సంబంధించినటువంటి శ్లోకాలు ఏవైనా చదువుకోవచ్చు. లేదా లలితా సహస్రనామాలని, అంటే లలితా సహస్రనామం అంటే అందరూ చదివేస్తున్నారు. అంటే దాంట్లో చదివే విధానంలో తప్పులు, ఒత్తులు, పొల్లులు పోకుండా చక్కగా గురుముఖతగా నేర్చుకొని వచ్చి చదివినట్లయితే తప్పనిసరిగా ఫలితం వస్తుంది. ధన్యవాదాలు గురుగారు. ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలు మా వ్యూయర్స్ అందరికీ చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.
ఇది ఈ వారం వార ఫలాలు కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.